నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నాకు శాంతి నోబెల్ కావాలి, అది ఇప్పుడే. ఎవరైనా కాదు కుదరదంటే అగ్రరాజ్యానికి అంతకు మించిన అవమానం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే మాటలతో మళ్లీ వార్తల్లో నిలిచారు. నెలల తరబడి విజ్ఞప్తులు, లాబియింగ్, బెదిరింపుల్లో ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనేక యుద్ధాలాపిన తనకంటే శాంతి కాముకుడు ఎవరు అంటున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తానే ఆపానని ఆయన ప్రకటించుకున్నారు. అబ్బే అదేం లేదు, అందులో ట్రంప్ పాత్ర లేదని భారత్ చెబుతోంది. గాజా ఇజ్రాయెల్ మధ్య సంధికి ట్రంప్ ప్రయత్నించినా దాని సక్సెస్ ఎంత అనేది ఇంకా తేలనే లేదు. మరి స్వతసిద్ధంగా, స్వభావ సిద్ధంగా శాంతిని, సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని విశ్వసించిన వ్యక్తిగా ట్రంప్ను మనం గుర్తించవచ్చా, లేక ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం కోసం ఆరాటపడుతూ చేస్తున్న జిమ్మిక్కులుగా భావించాలా? ట్రంప్నకు నిజంగా పురస్కారం లభిస్తుందా? మిత్రదేశమైన భారత్ కూడా ట్రంప్ నోబెల్ నామినేషన్కు ఎందుకు మద్దతు పలకడం లేదు? అసలు శాంతి నోబెల్ కోసం ఎందుకీ ఆరాటం? ఇదే నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ బుడ్డిగ జమీందర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విజయవాడ నుంచి. అట్లాగే డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు, విజయవాడ నుంచి. ఇక చలసాని నరేంద్ర గారు, వర్తమాన వ్యవహారాల నిపుణులు, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ముందుగా జమీందర్ గారితో మొదలు పెడదాం. సార్, అసలు తనకు నోబెల్ ఇవ్వకపోతే ఆ పురస్కారానికి అర్థం లేదు, అది తమ దేశానికి అవమానం అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఆయనకు అవార్డు ఇవ్వడమే తరువాయ ఏమనుకోవాలండి? యాక్చువల్గా ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పురస్కార అవార్డు. ఈ పురస్కార అవార్డులో ఈ ప్రపంచ శాంతికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ కోసం మనకి 300 పైగా 333 నామినేషన్లు వచ్చాయని వినికిడి. జనరల్గా ఇదేమిటంటే ఇది చాలా నార్వే పార్లమెంటు పరిశీలిస్తుంది. ఇవి చాలా గోప్యంగా ఉంచుతారు. ట్రంప్ గారు కూడా ప్రపోజల్ పంపించి ఉండవచ్చు. కానీ ప్రపంచానికి ముందుగానే తను నా నోబెల్కి నేను నామినేట్ చేయబడ్డాను అని, లేకుంటే నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే చాలా అవమానకరమని చెప్పటం, ఇది నోబెల్ కమిటీని ఒక విధంగా చెప్పడం అంటే ఆ కమిటీపై ఒత్తిడి తేవటం అవుతుంది. పైగా ఏదన్నా పురస్కారం అనేది మనము చెప్పి ఇప్పించుకోవటం అనేది అది పురస్కారం కాదు. తను చేసినటువంటి సేవలకి గుర్తింపు పొంది అవార్డు తెచ్చుకునే పద్ధతిగా ఉండాలి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది కనుక ఇక్కడ చాలా మనం పద్ధతులు పాటించాలి. ఈ నోబెల్ ప్రైజ్, శాంతి ప్రైజ్ అనేది ప్రధానంగా 3 ఘట్టాల మీద ఆధారపడి ఉంటాయి. అది ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ఆ పౌరుడు, ఆమె కానీ అతను కానీ చేసే సేవలను గుర్తించడం. రెండవది ఏంటంటే ఆర్మీ డిజార్మమెంట్, అంటే మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలని తగ్గించుకోవటము, అది ఒక రెండవ అంశంగా మనం చూసుకోవాలి. మూడోది ఏమంటే దౌత్యపరంగా దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్కి ఆ వ్యక్తి ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నాడని చూసుకోవాలి. ఈ 3 వ్యవహారాల్లో నేను చాలా చేశానని ట్రంప్ గారు అంటున్నారు. తప్పనిసరిగా మనకి తెలుస్తుంది కూడా. సో ముఖ్యంగా తను వాదించేది ఏమంటే తను ఇప్పటి వరకు 7 ప్రపంచ యుద్ధాలని, అంటే ప్రపంచంలో జరిగిన 7 యుద్ధాలని నేను ఆపగలిగాను అని ఆయన చెప్పుకుంటున్నారు. అవి ఎంతవరకు నిజమంటే అందులో ముఖ్యంగా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పారు. 4 రోజుల యుద్ధాన్ని ఆపానని చెప్పారు. కానీ దాన్ని భారతదేశం పార్లమెంట్లో ఏ దేశం యొక్క మధ్యవర్తిత్వం లేకుండా మేమే ఆపామని సాక్షాత్ ప్రధాని మోడీ గారు ఈ విషయం పార్లమెంట్లో చెప్పారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే ఆ వ్యవహారం మేము సాధించిన తర్వాత మేమే ఆపేశామని రాజ్నాథ్ సింగ్ గారు, ఇందులో ట్రంప్ వ్యవహారం కానీ అమెరికా జోక్యం కానీ ఏమి లేదని చెప్పడం జరిగింది. అనంత్ గారు, మీరు చెప్పండి, నిజానికి ఒక వ్యక్తిని ఆ పురస్కారానికి ఎంపిక చేసే సమయంలో నోబెల్ కమిటీ ఏ అంశాలు పరిశీలిస్తుందండి? అంటే మరి ముఖ్యంగా శాంతి నోబెల్కు ఆ విషయంలో ట్రంప్ ఎక్కడ ఉంటారు? అనంత్ గారు వినిపిస్తోందా? చెప్పండి సార్. అనంత్ గారు సార్ ఒకసారి క్వశ్చన్. సార్, క్వశ్చన్ మళ్ళీ ఇదండి. నిజానికి ఒక వ్యక్తిని మనం ఆ పురస్కారానికి ఎంపిక చేసే సమయంలో నోబెల్ కమిటీ ఏ అంశాలు పరిశీలిస్తుందండి? అంటే మరి ముఖ్యంగా శాంతి నోబెల్కు, అంటే ఆ విషయంలో ట్రంప్ ఎక్కడ ఉంటారండి? ఒకటి, నోబెల్ కమిటీ అనేది ఏం చేస్తుందంటే ఆయన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి విల్లు ప్రకారం ఆయన ఏం చెప్తారంటే అంతకుముందు సంవత్సరంలో ప్రపంచ శాంతి కోసం పాటుపడిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తారండి. అంటే శాంతి అనే కాదు, ఆ 5 అంశాలు ఫస్ట్, తర్వాత 6వ అంశం వచ్చింది. ఈ 5 అంశాల్లో కూడా అంతకుముందు సంవత్సరంలో వాళ్ళు
కాంట్రిబ్యూషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్ అన్నమాట. దాని గురించి ఆయన ఇవ్వమన్నారండి బిల్లులో. ఆయన 1895లో చచ్చిపోయినప్పుడు 97లో చచ్చిపోయారు, 95లో బిల్లు రాశారు. 1901 నుంచి మొట్టమొదటిసారిగా ఈ పురస్కారం అనేది మొదలైంది. ఇప్పుడు దాకా 105 మందికి శాంతి పరంగా శాంతికి వచ్చిందండి, ప్రపంచ శాంతి కోసం. ముఖ్యంగా చూసేది ఏంటంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం అంతకుముందు 24 నెలల్లో కృషి చేసిన వాళ్ళు ఎవరు, నోబెల్ వస్తుందా లేదా అని చూడటానికి వాళ్ళ వెబ్సైట్లో, నోబెల్ కమిటీ వెబ్సైట్లో ఏంటంటే మహాత్మా గాంధీ గారికి ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా పెద్ద ఒక ఐటమ్ లాగా రాశారండి. దాంట్లో ఏం రాశారంటే వాళ్ళ లెక్క ప్రకారం, అంటే వాళ్ళ కమిటీ అడ్వైజర్ అది చెప్పిన అంశం బట్టి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోబెల్ ప్రైజ్కి నామినేషన్ జరిగిన తర్వాత ఎవరెవరు నామినీస్ ఉన్నారు దాంట్లో అనేది 50 ఏళ్ళ వరకు కూడా ఆ కమిటీ అయితే బయట పెట్టదండి. ఏదో ఊహాగానాల్లో అందరు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, కేవలం సంఖ్య ఎంతమంది అనేది మాత్రం చెప్తుంది. వ్యక్తులు ఎవరు ఏంటి, సంస్థలు ఎవరు అనేది మాత్రం చెప్పదండి. సో గాంధీ గారికి ఇవ్వనప్పుడు ఏం చెప్పారనంటే గాంధీ గారిని 5 సార్లు నామినేట్ చేశారండి, కానీ ఇవ్వలేదు. ఎందుకని అన్నారంటే ఆయన పాలసీ పరంగా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఇచ్చారు. ఆయన ప్యాసిఫిస్ట్ అన్నమాట వాస్తవం కాదని అంటలేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ ఇండియాకి మాత్రమే పరిమితం అయిపోయారు, ప్రపంచ శాంతి గురించి కాదు ఆయన తపన అనేది ఒక విమర్శ అప్పుడు ఆ కాలంలో జరిగింది. అంటే వాళ్ళు చెప్తున్న నోబెల్ కమిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సెకండ్ ఏంటంటే పాలసీ అనేది స్టెబిలిటీ లేదు. ఇవాళ ఒక పాలసీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చారు, తర్వాత విత్డ్రా చేశారు, దానికి ఎందుకు అనేది చెప్పాల. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన ప్రేయర్ మీటింగ్లో సెప్టెంబర్ 1947లో ఒక మాట అన్నారంట. అప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతున్నప్పుడు పార్టీషన్ అయిన తర్వాత పాకిస్తాన్ ఇట్లా చేస్తుంది, నేనైతే ఎవరిని యుద్ధానికి వెళ్ళమని చెప్పను, నాకైతే యుద్ధం అనేది ఒప్పుకోను, కానీ ఇట్టాగే గనక జరిగినట్టయితే న్యాయం కోసమని భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్లాల్సి వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి ఆయన భయం వ్యక్తం చేశారంటండి. సో ఆ లెక్కలో చూసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఆయన యుద్ధం గురించి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుందేమో అని మాట్లాడారు, యుద్ధం ఆపటానికి కాదనే విమర్శ ఒకటి ఉంది. అదే లెక్క గనక మనం ఇవాళ ఇదంతా 1947లో ఇవాళ తీసుకున్నట్టయితే ఆ అర్హత కనుక చూసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ పరంగా ఏం మాట్లాడతారు. మొన్న ఇంటర్నెట్లో అంతా కూడా జోక్ ఉంది, అజర్బైజాన్ ప్రెసిడెంట్ అల్బేనియా ప్రెసిడెంట్ మన ఇద్దరు యుద్ధం ట్రంప్ గారు ఆపారంట కదా అని చెప్పి వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనమాట. సో అసలు ఆ దేశం ఎక్కడ ఈ దేశం ఎక్కడ అనేది కూడా ఆ 7 దేశాల్లో 1-2 దేశాలు అయితే ఎవరికి కనపడలా, కొంతమందికి బార్డర్ లేవు. ఇంకోటి వాళ్ళని బెదిరించి యుద్ధానికి నేను యుద్ధం ఆపానని అంటే ఎట్లా ఉంటుందంటే హిట్లర్కి స్టాలిన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందండి. సో నా లెక్క అయితే మాత్రం నోబెల్ కంటిన్యూ సార్, కంక్లూడ్ చేయండి. నోబెల్ ప్రైజ్కి ఒక స్టేచర్ ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉందండి. అది వాళ్ళు ప్రెషర్ విత్స్టాండ్ చేసుకుంటారనేది మాత్రం ఉంది. ఎందుకంటే అట్లా చాలా విమర్శలు వచ్చినప్పటికీ వాళ్ళు చాలా మంది విమర్శించారు. ఇప్పుడు చర్చిల్కి ఇచ్చారు కదా మీరు అంటే తర్వాత వాళ్ళు క్లారిఫై చేసింది అంటే చర్చిల్కి ఇచ్చింది శాంతి గురించి కాదు, విన్స్టన్ చర్చిల్కి ఆయనకి లిటరేచర్కి వచ్చింది, శాంతి గురించి రాలేదని చెప్పారు. సో ఆ క్రెడిబుల్ ఆయన 105 సార్లు ప్రైజ్ ఇచ్చారండి, నోబెల్ పీస్ ప్రైజ్. ఇచ్చిన సంస్థలు చూసుకున్నట్టయితే ఆ రకరకాల వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవికి ఇచ్చారు, ఆ సైన్స్లో ఆ మెడిసిన్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ ఫస్ట్ రేపు అక్టోబర్ 6వ తారీఖున డిక్లేర్ చేస్తారు. హెచ్ఐవికి మళ్ళీ లేకపోతే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కోవిడ్ టైంలో ఇచ్చారండి, కోవిడ్ అయిన తర్వాత కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిసారిగా చూసింది అయితే మనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఆ రెడ్ క్రాస్ స్థాపించిన ఆయనకి ఇచ్చారు. సో రెడ్ క్రాస్ మరి ఎంత పని చేస్తుందని మనం చూస్తాం, ప్రతి యుద్ధంలోనూ రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గర. ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం సార్, నరేంద్ర గారితో మాట్లాడదాం. సార్ నరేంద్ర గారు, 7 యుద్ధాలు ఆపాను, గాజాలో శాంతి ప్రణాళికలు సిద్ధం చేశాను, ఇదే శాంతి నోబెల్కు నా అర్హత అంటున్నారు ట్రంప్. అయితే ఆయన చెబుతున్న మాటల్లో అంతా నిజమే ఉందా అండి, మీరేమంటారు? ఆయన యుద్ధాలు ఆపినట్టు చాలా క్లెయిమ్ చేసుకుంటున్నారు, కానీ దాని మీద అసలు ఎవరు కూడా దాంట్లో ఆయన రోల్ ఏంటి అని ఏ మేరకు ఆపారు, ఏ మేరకు సంఘర్షణల్ని నివారించారు అనేది ప్రశ్నార్థకం, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన చెప్తున్నటువంటి ఏ దేశాలైతే ఆపారంటున్నారో ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఇవాళ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సిఫార్సు చేసిన వాళ్ళు ప్రముఖంగా ఉన్నారు.
అయితే ఇది చాలా డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయో, ఈ యుద్ధాలు జరిగినాయి, అది దీర్ఘకాలం ఉన్నటువంటి వివాదాలు. వాటిలో యుద్ధాలను ఆపటానికి ఈయన ఏదో ఒప్పందాలు చేసినా కూడా, ఈయన వాళ్ళతో ఒప్పించినా కూడా, అది ఏదైతే దేనికోసమైతే యుద్ధాలు ప్రారంభమైనవో ఆ సమస్యలు పరిష్కారం అయినట్టు ఎక్కడ లేదు. ఉదాహరణకి ఆర్మేనియా విషయం వస్తే, ఆర్మేనియా వైట్ హౌస్ పిలిచి ఆర్మేనియా రెండు దేశాలను పిలిచి ఆయన శాంతి ఒప్పందం చేశారు. అయితే ఆ ఒప్పందంలో ఏమున్నాయో అది 5 నెలల క్రితమే ఆ రెండు దేశాలు ఒప్పుకున్నాయి. అయితే ఆ తర్వాత ఆర్మేనియాలో జరిగినటువంటి రెఫరెండంలో ఆ దేశ ప్రజలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఆ ఆర్మేనియా పార్లమెంటు ఈ ఒప్పందాన్ని ఆమోదం తెలపలేదు. అంటే ఆ ఒప్పందం విలువ లేకుండా పోయిందనమాట. అలాగే థాయిలాండ్, కంబోడియా మధ్య వచ్చినటువంటి ఘర్షణ యుద్ధం ఏదైతే ఉందో, ఆ యుద్ధంలో కూడా ట్రంప్ హెచ్చరిక చేయడంతో వాళ్ళు మలేషియాలో కూర్చొని ఒప్పందానికి వచ్చారు. కానీ ఏదైతే వివాదాలు ఉన్నాయో, భూమికి సంబంధించింది, నా భూమిని ఆక్రమించారు ఉన్నాయో, వాటికి ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లేదు. ఆ విధంగా అన్ని సమస్యలు కూడా అదే విధంగా ఉండి, ఆ ఘర్షణపూర్వకమైనటువంటి వాతావరణం ఏదవుతుందో ఆ ప్రాంతాల్లో దాన్ని పూర్తిగా నివారించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఉదాహరణకి భారతదేశం, పాకిస్తాన్ విషయంలో అయితే మనం తెలుసు, అది దాంట్లో ట్రంప్ ఏ రోల్ ప్లే చేశారు, ఏమిటి అనేది స్పష్టత లేదు. అసలు ఈయనకి ఇప్పుడు ఈ నోబెల్ ప్రైజ్ రావాలని మొదటగా ఇటీవల కాలంలో బహిరంగంగా సిఫార్సు చేసింది ఎవరంటే, ప్రపంచంలో ఇవాళ ఉగ్రవాదానికి ఒక స్థావరంగా ఏర్పడినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఆయనే ఉగ్రవాదులకి పోషకుడిగా ఉంటున్నాడు, వాడిని రెచ్చగొడుతున్నాడు అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి ఒక సైన్యాధిపతి చేసినటువంటి సిఫార్సు చేయటం, ఆయన సైన్యాధిపతిని ఆయన పిలిచి పాకిస్తాన్ ఇది పైగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కొద్ది రోజులకి ఆ సైన్యాధిపతిని పిలిచి వైట్ హౌస్లో ఆయన విందు ఇవ్వటం గతంలో ఎన్నడూ లేని విధంగా. ఇవన్నీ చూస్తే ట్రంప్ ఈ యుద్ధాలు ఆపేయటం అనే ఏదో ఒక క్రెడిట్ కోసం, ఎవరైతే మన ఒక రికార్డు చెప్పుకోవటం కోసం చేస్తున్నారు తప్పితే, నిజంగా ఆ శాంతి సంధుల్లో కానీ ఈయన చేసిన ప్రయత్నాల్లో కానీ ఒక నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ లేదు. ఓకే సార్. ఉదాహరణకి గాజాలో ఏదైతే పోరుందో, ఈయన ముందున్నటువంటి అధ్యక్షుడు బిడెన్ వాస్తవానికి ఇజ్రాయెల్కి ఆయుధాలను పంపడం ఆపేశాడు. ఆయన అక్కడ యుద్ధాన్ని ఆపడం కోసం, ఆ దేశం మీద ఒత్తిడి ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈయన రాగానే ఆయుధాలను మళ్ళీ సరఫరా చేయడం ప్రారంభించాడు. అంటే ప్రతి దేశంతో కూడా శాంతి ఒప్పందం ఈయన చెప్పినా కూడా, మీరు గనక ఈ ఒప్పందం మీద గనక ఒప్పుకోకపోతే మీతో వాణిజ్య సంబంధాలను నేను బంద్ చేస్తాను, వాణిజ్యాలు మీతో వ్యాపారం చేయను అని బెదిరించి, ఆయనే స్వయంగా చెప్తున్నాడు బెదిరించానని. ఈ విధంగా బెదిరింపులతో ఇటువంటి ఒప్పందాలు కుదిరినా కూడా, చెప్పినా కూడా ఏ మేరకు ఫలితం ఉంటాయి అని ఇష్టం లేదు. అంటే ఈనాడు అమెరికాలో ఎవరు కూడా ట్రంప్ చెప్తున్నటువంటి 7 యుద్ధాలను ఆపాను, తన శాంతి కాముకుని, అంటే గతంలో అధ్యక్షుల మాదిరిగా ఈయన అమెరికా సైన్యాన్ని పంపించి వేరే దేశాలు ఆక్రమించడానికి, లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలని పడగొట్టడానికి నేరుగా సైన్యాన్ని పంపించి ఇరాక్లో మాదిరిగా కానీ, ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగా కానీ ఈయన ప్రయత్నం చేయలేదని చెప్పొచ్చు. అది ఒక విధంగా అమెరికా సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తీసుకురావడంలో ఈయన కీలక భూమిక వహించారు. అయినప్పుడు కూడా ఈయన యుద్ధాన్ని, ఆయన అమెరికా ఆయుధ కంపెనీలకి వ్యాపారాలు తీసుకురావడంలో కానీ, లేకపోతే వాటికి మార్కెట్ కలిగించడంలో కానీ, వాటికి మీద తగిన శ్రద్ధ చూపించారు. కానీ శాంతియుత వాతావరణం, యుద్ధం లేని వాతావరణం కల్పించడానికి దేశాల మధ్య ఈయన చెప్పుకోదగినటువంటి కృషి చేసినట్టు ఎక్కడ కూడా మనకు రైట్ సార్. ఓకే సార్. జమీందర్ గారు, ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తీసుకుంటే, గాజా విషయంలో ట్రంప్ ప్రణాళికలు, అక్కడ శాంతి స్థాపనకు అవకాశాలు ఎట్లా ఉన్నాయండి? ట్రంప్ అండి పాలస్తీనా మీద యుద్ధం చేయిస్తాడు, మళ్ళీ ఆపడానికి నేనే ట్రై చేశాను అని ప్రకటిస్తారు ట్రంప్ గారు. చూడండి, 1948లో ఐక్యరాజ్య సమితి తీర్మానం 181 మీద ఒప్పుకున్నది వాళ్లే, దాన్ని అమలు చేయింది వాళ్లే. 1967లో జరిగినటువంటి ఇజ్రాయేల్ అరబ్ యుద్ధం, 7 రోజుల యుద్ధంలో అంతా మన జెరూసలేంని అంతా ఆక్యుపై చేసి, గోలన్ హైట్స్ని ఆక్యుపై చేసి, వెస్ట్ బ్యాంక్లో చాలా భూభాగాలను ఆక్యుపై చేసింది అంతా వాళ్లే. వాళ్ళని సమ్మతి తెలియజేసింది అమెరికా వాళ్లే. అదేవిధంగా
మనం చూస్తాం వెస్ట్ బ్యాంక్లో ఇప్పుడు పర్మనెంట్ కట్టడాలని కట్టించింది ఐక్యరాజ్య సమితి తీర్మానానికి 22-33 తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా బాయ్కాట్ చేసింది. ఆ కట్టడాలను అక్రమ కట్టడాలను గుర్తించింది కూడా అమెరికే. భవిష్యత్తులో ఉన్నటువంటి జెరూసలేము, తూర్పు జెరూసలేంని పాలస్తీనా రాజధానిగా చేసుకోవడానికి ఓస్లో అకార్డ్ని ఒప్పించింది అమెరికా. మళ్ళీ దాన్ని తిరస్కరించింది అమెరికా. తూర్పు జెరూసలేంలో అమెరికా ఎంబసీని టెల్ అవీవ్ నుంచి తూర్పు జెరూసలేంకి మార్చింది అమెరికా. సో ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి గాజా యుద్ధంలో అక్కడ పేలుతున్నటువంటి తూటా నుంచి పెద్ద క్షిపణి వరకు, లేకుంటే అక్కడ బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి F-16 యుద్ధ విమానాలు అన్నీ కూడా అమెరికావే. సో ఈనాడు ఒకవైపు అమెరికా యుద్ధం చేస్తూ ప్రతి ఏటా $5 బిలియన్ల ఇజ్రాయేల్కి అమెరికా పంపిస్తూ, అమెరికా కాంగ్రెస్ ద్వారా పంపిస్తూ, అమెరికా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ, మరొక వైపు గాజాలో కృత్రిమ ఫెమైన్ సృష్టించడానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్కి పరోక్షంగా మద్దతిస్తూ ఆ సరఫరా ట్రక్కుల్ని రానివ్వకుండా బార్డర్ని సీజ్ చేసి అక్కడ పిల్లలు అనేక మంది పదుల సంఖ్యలో పిల్లలు చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 60-70 వేల మంది అఫీషియల్గా అధికార లెక్కల్లో చనిపోయినటువంటి గాజా ప్రజల కారణాలు కూడా అమెరికా మద్దతుతో చేసినటువంటి ఇజ్రాయెలే. అబ్రహం అకార్డు పేరును పెట్టి పాలస్తీనా దేశాన్ని మోసం చేయడానికి ట్రై చేసింది కూడా అమెరికాయే, ట్రంప్ హయాంలోనే. అదేవిధంగా ట్రంప్ గారు గాజాలో రీసెంట్గా గాజాని మొత్తం అంతా అక్కడి నుంచి జనాలంతా తరిమేసి అక్కడ రెవేరా అని ఒక రిసార్ట్ సెంటర్గా క్రియేట్ చేసి అక్కడ సప్లయర్లుగా, సర్వర్లుగా పాలస్తీనియన్లకు మేము ఉద్యోగాలు కల్పిస్తాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని చెప్పింది కూడా ట్రంప్ గారే. సో ఏ విధంగా చూసినా సరే యుద్ధానికి పరోక్షమైనటువంటి మద్దతు ట్రంప్ ఇస్తున్నారు. అక్కడ యుద్ధము ఆపటము ప్రణాళిక అనేది ఒక బూటకం తప్ప ఏమి కాదు. అది ఏంటంటే ప్రజల్ని మోసగించడం తప్ప ఏమి కాదు. తక్షణము గాజాలో కాల్పుల్ని ఆక్రమించమనండి ఇప్పుడు ట్రంప్ గారిని, తక్షణమే అక్కడ యుద్ధాన్ని విరమణ చేయమనండి. ఇప్పుడు ఫ్లోటిల్లా నౌకలు, సరఫరా నౌకలు వస్తుంటే, ఆహార సరఫరా నౌకలు వస్తుంటే ఆపించింది కూడా అమెరికా, పరోక్షంగా మద్దతుతో ఆపించింది కూడా ఇజ్రాయెల్ ని. కనుక ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ట్రంప్ ప్రణాళికలు గాజా విషయంలో అవి మనస్ఫూర్తిగా చేసినట్టు కావు, హార్ట్ఫుల్ గా కావు. ఎంతసేపు పాలస్తీనాను ఆక్రమించడం, రెండు దేశాల ఓటింగ్ కి, రెండు రాజ్యాల ఓటింగ్ కి అమెరికా దూరంగా ఉన్న విషయం కూడా ఈనాడు మనం గ్రహించాలి. భారతదేశం దానికి అనుకూలంగా ఓటేసింది 141 మంది, అమెరికా దాన్ని బాయ్కాట్ చేసిందనే విషయం కూడా మనం ఈ విషయంలో సందర్భంగా గ్రహించాలి. థ్యాంక్ యూ. ఓకే సార్. అనంత్ గారు, ట్రంప్ ఆపానంటున్న 7 యుద్ధాల్లో ఇండియా పాకిస్తాన్ పోరు కూడా ఉంది. అయితే అనేక సార్లు ఢిల్లీ నాయకత్వం ఆ క్లెయిమ్ ని తిరస్కరించింది కూడా. అయినా ట్రంప్ నోట పదే అదే మాట ఎందుకండి? అంటే ఒకటండి, జనరల్గా ఆయనతో వచ్చిన ఒక ఇదేంటంటే పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆయన చాలా గొప్పవాడు, చాలా తెలియగలడని. దానితో ఏంటంటే మొన్న ఎలక్షన్లో వాళ్ళకి బ్రహ్మాండమైన విజయం వచ్చింది కాబట్టి జనరల్గా మనం చూస్తూ ఉంటాం అన్ని చోట్ల. లార్డ్ బైరన్ అంటారు కదా, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. ఆ టైప్లో ఆయనకు అంత అద్భుతమైన ఎలక్షన్లో విజయం వచ్చిన తర్వాత ఆయనకి ఏమందంటే ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆయన ఫస్ట్లో అయితే ఇంకా దారుణంగా మాట్లాడేవాళ్ళు. రాజ్యాంగాన్ని 3వ ప్రెసిడెంట్ ఎందుకు అవ్వలేను, వాళ్ళ సిస్టంలో అది కుదరదండి ఆయన అంటా ఉండేవాడు. అట్లాగే ఎన్నోసార్లు చెప్తా ఉంటే ఎప్పటికైనా ఇక నేనే చెప్పాను అందరూ నమ్ముతారు అనే ఆలోచనలో ఉంటారు ఆయన, అంతే తప్ప అది మనం కొంచెం పొలైట్గా చెప్పాలంటే మర్క్యూరియల్ అంటాము, కొంచెం ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడాలంటే మ్యాగిలోమేనియా అంటామండి. అదే ఆ డెల్యూజన్స్ నాకన్నా గొప్పది, ఎందుకంటే ఆ వైట్ హౌస్ ఎట్టా మార్చారు ఏంటి అనేది చూస్తూ ఉంటే ఆయన కైండ్ ఆఫ్ సిస్టంలో మామూలుగా మనం ఇంటర్నేషనల్ లీడర్స్ ఇప్పుడు దాకా ఉన్న బిహేవియర్కి అది చాలా తేడా ఉంది. ఏంటంటే డైరెక్ట్గా మాకెంత పవర్ ఉంది, మేము చెప్పింది అందరూ వినాలి, ఇండియా ఎందుకు వినరు మాకు అంటే అది సత్యం కాదనే దాన్ని బట్టి నిజం కనుక అయినట్టయితే ఆబ్వియస్గా ఇండియా కూడా అవునవును ఆయనే ఆపారు అని అంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటనేది ప్రైవేట్ కాన్వర్జేషన్స్ పబ్లిక్లో అన్ని క్లెయిమ్ చేసేసుకుంటా ఉంటారు. ఆయన ఇదే కదా దాదాపు అన్ని చోట్ల ఆయనతో అందరు లీడర్స్ ఫేస్ చేసే ఇబ్బందే ఇది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారు ఏంటనేది, ఆయన కేవలం ఫారిన్ పాలసీ గురించి మాట్లాడట్లేదండి. ఫారిన్ పాలసీ ఎట్లా ఉంటుంది, అమెరికాకి దీర్ఘకాలంలో ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయని ఆలోచించలే. ఆయన ఎలక్షన్ బేస్
ఏదైతే ఉందో, ఆయన సపోర్టర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని చెప్పాడు ఆయన ఎలక్షన్లో. ఏది మనం అంటే అందరూ భయపడాలి, అంటే మనం అంటే అమెరికా అంటే అందరూ భయపడాలి, ఈ భయపడేటట్టు మనం చేస్తాను, నేనైతే అది చేస్తాను అనే ఆలోచనలు చెప్తా వెళ్ళారు. కాబట్టి అదే లెక్కలో ఆయన బిహేవ్ చేస్తూ వస్తున్నారు. మొత్తం ఆయన పబ్లిక్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అట్టాగే ఉన్నాయి. ఏంటంటే నేను యుక్రెయిన్ ఇప్పుడు 7 యుద్ధాలు ఆపాను అంటున్నాడు, కానీ అసలు ఆయన రోజు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏం చెప్పేవాళ్ళు, రష్యా యుక్రెయిన్ యుద్ధం 24 గంటలు ఆపుతానన్నారు. 24 గంటలు కాదు కదా, రేపటికి జనవరికి 1 సంవత్సరం అవుతుంది, ఆగే పరిస్థితి అయితే అక్కడ ఎవరో కనపట్లేదు. దాని గురించి తప్ప అన్నీ మాట్లాడుతూ ఉంటారు అసలు ప్రామిస్ చేసిన దానికన్నా. సో ఇటువంటి మనం అది ఒక స్థాయి దాటిన తర్వాత ఏంటంటే అది నిజం అనేది మనం పెద్ద క్రెడెన్స్ ఇవ్వక్కర్లేదండి. క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి అదేదో పొలిటికల్ స్టేట్మెంట్ ఆయన ఇస్తా ఉంటారని లెక్కలో చూసుకోవాల్సింది అంతే. ఓకే నరేంద్ర గారు, ఇవన్నీ కాసేపట్ల ఉంచితే అసలు శాంతి నోబెల్ కోసం ట్రంప్ ఎందుకు ఇంతగా పరితపిస్తున్నారండి? అంటే ఇంత ప్రయత్నం కానీ, ఇంత లాబియింగ్ కానీ, ఇన్ని బెదిరింపులు కానీ ఎందుకు? ఈ నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలో ఆయా రంగాల్లో ఒక ప్రతిష్టాకరమైనటువంటి అంశం. అది ఒక ప్రపంచంలోనే గొప్పవారుగా, విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందేది. కాబట్టి చాలా మందికి అది పొందాలన్నటువంటి ఆశ ఉంటుంది. దానికోసం చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నాలు, లాబింగ్ చేస్తుంటారు. అయితే ట్రంప్ లాగా బయటపడి ఈ విధంగా బెదిరించి బహిరంగంగా లాబింగ్ చేసిన వాళ్ళు బహుశా ఎవరు మనకు కనిపించరు. మన ప్రధానమంత్రి గారు కూడా మొదట గాల్విన్ వ్యాలీ వరకు ఈయన కూడా నోబెల్ బహుమతికి వస్తుంది అని మీడియాలో కొంచెం లీక్లు వస్తుండే. ప్రపంచ నాయకుడు ఈయన, అంత అత్యంత పాపులర్ నాయకుడు అని. అయితే ట్రంప్ ఇప్పుడే కాదు, మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు ప్రయత్నిస్తారు. ఆయన మొట్టమొదటి కారణం ఏంటంటే ఈయన ముందు అధ్యక్షుకున్నటువంటి బారాక్ ఒబామాకి అధ్యక్షుడు కాగానే కొద్ది రోజుల్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన ఏం పని చేయకుండా, ఎలాంటి అర్హత లేకుండా ఒబామాకి వచ్చింది, నాకెందుకు రాదు అనేటువంటి ఒక విధంగా పట్టుదల ఆయనలో మొదటి కాంచి నోబెల్ బహుమతి కనిపిస్తుంది. దానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకు తెలిసిన దాన్ని బట్టి స్వీడిష్ అకాడమీ ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పరిశీలన చేసినట్టు కూడా ఇంతవరకు తెలియదు అనమాట. ఆయన అంటే పోటీకి వచ్చి చివరిలో కొద్ది మందిలో షార్ట్ లిస్ట్ అయ్యి వెళ్ళిపోయారని. విధంగా ఇప్పుడు రెండోసారి అడ్జస్ట్ అయిన తర్వాత బ్రహ్మాండ మెజార్టీతో ఆయన చెప్పినట్లు ఆయనలో ఆ పట్టుదల కానీ, ఎందుకు రాదు మనకి, నేను ప్రపంచంలో గొప్ప నాయకుడిని, ప్రపంచానంతా అమెరికా వాళ్ళ పరిపాలిస్తుంది, రాదు అనేటువంటి ఒక ఇగో కానివ్వండి, అహంకారం కానివ్వండి, పట్టుదల కానివ్వండి పెరిగింది. దానికోసం బహిరంగంగా ఒక విధంగా బరి తెగించి మరి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నోబెల్ బహుమతులు ఇవి కూడా ఈ విధమైనటువంటి ప్రచారం వలన, ఈ విధమైనటువంటి ఒత్తిడిలు తేవటం వలన ఎవరు కూడా వచ్చేటువంటి ఒక ఆకర్షణ లేదు. స్వీడిష్ అకాడమీ నోబెల్ బహుమతి ఇస్తున్న తీరు, క్రైటీరియా పెట్టడానికి విమర్శలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేయటం వలన కూడా ఎవరికి వస్తుందని మనం చెప్పలేం, వచ్చే అవకాశం లేదు. పైగా అసలు నోబెల్ బహుమతికి వచ్చిన అప్లికేషన్ని జనవరి వరకు వచ్చినటువంటి ప్రతిపాదనని మేము పరిశీలిస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇవాళ మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి చెప్తున్న పేర్లన్నీ కూడా ఆ తర్వాత వచ్చిన పేర్లు కావడం గమనార్హం. ఓకే సార్. జమీందర్ గారు, ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలతోనే కాదు సార్, స్వదేశంలోని విద్యా సంస్థలతో ట్రంప్ వైఖరిపై ఇదే నోబెల్ ప్రైజ్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎందుకండి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ ఒకవైపు ప్రపంచ దేశాలతో వాణిజ్యం గురించి టారిఫ్లు విధిస్తూ ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటున్నాడు. అదేవిధంగా వార్ విషయంలో కూడా తను చేసిన ప్రకటనలు ఒకలాగుంటున్నాయి, ఆచరణలు ఒకలాగుంటున్నాయి. అది గాజాలో అవనివ్వండి, లేకుంటే ఉక్రెయిన్లో అవనివ్వండి, వేరే వేరే చోట్ల కానివ్వండి. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చేసరికి ప్రపంచంలో చాలా ఆందోళన చెందుతున్నారు ట్రంప్ గురించి. ఉదాహరణకి ఆయన ఒక లెటర్ రాశాడు, ఫెడరల్ ఫండ్ నేను ఆపేస్తాను మీ యూనివర్సిటీస్కి అని ఒక ప్రధానమైనటువంటి 10 యూనివర్సిటీకి లెటర్ రాస్తూ ఫెడరల్ ఫండ్స్ని ఆపేస్తా అన్నాడు. దానికి కారణం ఏం చెప్తున్నాడంటే, ఆ యూనివర్సిటీలో అడ్మిషన్స్లో పారదర్శకత ఉండాలి, నాకు అన్నీ ఇన్ఫార్మ్ చేయాలి అని యూనివర్సిటీ ఇంటిగ్రిటీని, యూనివర్సిటీ రీసెర్చ్ని, యూనివర్సిటీ అడ్మిషన్స్ని, యూనివర్సిటీలో ఏ స్టూడెంట్ చదవచ్చు, యూనివర్సిటీలో ఏ రేస్ వాడు చదవచ్చు, యూనివర్సిటీలో
ఏ డిఎన్ఏ ఉన్నవాడు చదవచ్చు చదవకూడదు అనేది నిర్ధారించమంటున్నాడు ట్రంప్ అన్నమాట. సో ఇది చాలా తీవ్రమైనటువంటి ఆందోళన. ప్రపంచ మానవాళి అంతా ఇప్పుడు వసుదైక కుటుంబంలో మానవాళి అంతా ఒకటే అనుకునే మనము, గ్లోబలైజేషన్లో మానవులంతా ఒకటే అనుకునే మనము, ప్రపంచ దేశాలన్నీ ఒక విధంగా ఒక డైరెక్షన్లో సామరస్యంగా నడుస్తాయి అనుకునే మనకి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. సహజంగానే నోబెల్ సంస్థ లాంటి, నోబెల్ ఫౌండేషన్ లాంటి సంస్థకి వీటికి వర్ణ వివక్ష కానీ, జాతి వివక్ష కానీ, లేకుంటే లాంగ్వేజ్ వివక్ష కానీ ఇట్లాంటివి ఉండని, దానికి వ్యతిరేకంగా పనిచేసే ఇట్లాంటి ప్రోగ్రెసివ్ ఫోరమ్స్ అన్నీ కూడా చాలా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రంప్ తను విధిస్తున్నటువంటి సుంకాలు తను ఏంటంటే ఇంతకాలము ఈ దేశాల యొక్క ఇంపోర్ట్స్ మీద ఆధారపడి అమెరికా వాళ్ళ ఇంపోర్ట్స్ని అనుభవించారు. ఆ డిఫిసిట్ని తగ్గించుకోవడానికి సుంకాలు విధిస్తానంటున్నాడు, అడిషనల్గా టారిఫ్లు విధిస్తాను. ఎంతవరకు సమంజసం చెప్పండి? సో మన దేశ ప్రజలు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రొడక్ట్ని అనుభవించినటువంటి అమెరికా ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఏం చేస్తుందంటే నీ దేశం మీద 100% టారిఫ్లు విధిస్తానంటుంది. లేకుంటే మనం ఎక్కడే ఏ వస్తువు కొనుక్కోవాలి, ఏ దేశం నుంచి ఏ వస్తువు ఇంపోర్ట్ చేయాలి అని నిర్ధారించడానికి ఆయన ఎవరండి? ట్రంప్ గారు ఎవరండి? మన దేశం ఒక రాజ్యాంగం కలిగిన దేశం, ఒక స్వావలంబన కలిగిన దేశం, తన కాళ్ళ మీద తాను బతుకుతున్న దేశం. అలాగే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అట్లా చేస్తున్నాయి. ప్రతి దేశంతో ఈయన పెట్టుకుని, అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఇది ఏమంటారు సైకాట్రిస్టులు చెప్పాలి, ఒక విధమైనగా చెప్పాలంటే తనే ఒక అమెరికా ఫస్ట్ అనే నినాదంలోకి వచ్చారు. అసలు అమెరికా అంటే ఇప్పుడు ఫారినర్స్ వ్యతిరేకంగా H1A వీసాకి $100,000 పే చేయాలని ఇట్లా చెప్తున్నాడు. అసలు అమెరికా అంటే ఏంటండి? అమెరికా చరిత్రగా చూస్తే ఏంటండి? అమెరికా చరిత్ర చూస్తే కొలంబస్ ముందు ఏంటండి ఇప్పుడున్న అమెరికా? ఇప్పుడు నేటివ్ అమెరికన్స్ ని పారద్రోలి అక్కడ ఒకప్పుడంతా కూడా వలస వెళ్ళిన వాళ్లే కదండి. అమెరికా అంటేనే వలస వెళ్ళిన వాళ్ళు కదండి. ఈ రోజు కూడా అమెరికా యొక్క ఆర్థిక విధానం, అమెరికా యొక్క అక్కడ ఎదుగుదల అంతా కూడా ఫారినర్స్ మీద ఆధారపడి, మైగ్రేషన్ మీద ఆధారపడిన విషయాన్ని ట్రంప్ గారు మర్చిపోతే ఎట్లాగండి? సో ఈ రోజు మన భారతదేశ విద్యార్థులు కానీ, మన భారత సంతతి కానీ అక్కడ ఉన్నారు అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా అక్కడ వీళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసి అది వేరే విషయం. అక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద గుర్రుగా ఉండటం నేను అనుకోవటం ఏంటంటే ఆ ట్రంప్ ఆర్థిక పరిస్థితి, అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి బహుశా బాగుండకపోవచ్చు, టువర్డ్స్ రిసెషన్కి వెళ్ళొచ్చు. అందు గురించి ట్రంప్ అన్ని చోట్ల కూడా వ్యతిరేకిస్తున్నారు. అది రైట్. అనంత్ గారు, ఇప్పటి వరకు శాంతి నోబెల్ అందుకున్న వ్యక్తుల ప్రొఫైల్స్ పరిశీలిస్తే వారి సరసన ట్రంప్ ఎక్కడుంటారండి? అంటే ఆ ప్రొఫైల్ బట్టి చూసినట్టయితే, పాతకాలంలో వచ్చిన వాళ్ళకి చూసినట్టయితే కనుక అసలు ఈయనకి అర్హత అయితే ఉండదండి, నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే ఆ లిస్టు చూస్తూ ఉంటే చాలా సీరియస్గా, అంటే దాదాపు 98% చాలా ఎక్కువ వర్క్ చేసి అందరికీ బాగా తెలిసిన అంత బాగా వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంస్థల పేర్లు చెప్తే, అంటే సంస్థల పరంగా ఇచ్చింది. ఇప్పుడు రెడ్ క్రాస్కి 3 సార్లు ఇచ్చారండి. ఏది రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా ఇచ్చారు ఫస్ట్. తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు. అట్లాగే మనం యూఎన్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కి ఇచ్చారు. ఆఫ్ఘాన్ క్రైసిస్ అటువంటి అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పనిచేశారు అనేది అందరికి తెలుసండి. సో అట్లాగే ఆఫ్రికాలో గొడవలు, సివిల్ వార్ జరుగుతున్నప్పుడు కూడా UNHCR వాళ్ళు ఎంత చేశారని తెలుస్తుంది. సో హ్యూమన్ రైట్స్ మీద, డిసార్మమెంట్ మీద, న్యూక్లియర్, ఇవాళంటే మనకి న్యూక్లియర్ గొడవలు తక్కువ ఉన్నాయి కానీ కోల్డ్ వార్ జరిగేటప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వచ్చేటప్పుడు అప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి న్యూస్ పేపర్స్ వస్తున్నట్టయితే ఇంటర్నేషనల్గా ఈ న్యూక్లియర్ డిసార్మమెంట్ మీద జరిగాయి. అటువంటి వాటి మీద పోరాటం చేసిన వాళ్ళకి ఇచ్చారు. క్లైమేట్ చేంజ్ మీద వాటికి ఇచ్చారు. అటువంటి వాటికి ఇచ్చారండి. అంతేగాని నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, నాకే అర్హత ఉంది అనుకున్న వాళ్ళు ఎప్పుడూ నాకు తెలిసి ఇవ్వాల. ప్లస్ ఆ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఎట్టా చూస్తారనే దాని మీద చూసినా కూడా నేను అనుకోవటం అయితే మరి దానికి క్రెడిబిలిటీ మిగలాలి అంటే మాత్రం వాళ్ళు ఈ ప్రెషర్ని విత్ స్టాండ్ తట్టుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేయాలి, నామినేషన్ ఏమో చాలా మంది చేయొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, హెడ్ ఆఫ్ స్టేట్ వీళ్ళు చేయొచ్చండి. లేకపోతే ఒక్క ఈ పార్లమెంట్ కంట్రీ హెడ్స్ వాళ్ళు చేసే తప్ప తక్కిన లిస్టులో చూసినట్టయితే ఇప్పుడు జడ్జెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆర్బిట్రేషన్, లేకపోతే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు హేగ్లో ఉన్న వాళ్ళు, లేదనంటే పాత మెంబర్స్, అంతకుముందు నోబెల్ గెలుచుకున్న వాళ్ళు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అటువంటి వాళ్ళు, అంటే బాగా వెల్ నోన్ పీపుల్ అందరూ కూడా వాళ్ళు కాల్ఫర్ చేస్తారు. కాల్ఫర్ చేసే గానే వాళ్ళు
వాళ్ళు సజెస్ట్ చేయగానే వాళ్ళకి అవుతుందని కాదని. సో క్రైటీరియా అయితే బాగుంది, వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎక్స్టెన్సివ్ గా రోబస్ట్ గా ఉందండి. మరి ఈ ప్రెషర్ తట్టుకుంటారు, ఎందుకంటే అంత ముందు కూడా వచ్చింది. నార్వే ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి నాకు గనక నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోతే మేమే సుంకాలు ఎక్కువ విధిస్తానని చెప్పి అన్నాడని చెప్పి మరి ఎక్కడ ఇంటర్నెట్ లో వచ్చిందండి. అటువంటి అన్ని జరిగితే మరి వాళ్ళు ఏం చేస్తారు చూడాలండి మనం. రైట్ సార్. నరేంద్ర గారు, స్వతఃసిద్ధంగా స్వభావ సిద్ధంగా శాంతిని, సామరస్యాన్ని, సౌభ్రాతత్వాన్ని విశ్వసించిన వ్యక్తిగా ట్రంప్ను గుర్తించొచ్చా అండి, లేక ఆయనవన్నీ నోబెల్ కోసం జిమ్ముకులుగానే పరిగణించాలా, ఏమంటారండి? చూస్తుంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ వాళ్ళ దేశీయ వ్యవహారాల్లో కానీ అదంతా కూడా ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసి అలజడి సృష్టించే విధంగా ఉంటుంది ఆయన మాట్లాడే తీరంతా కూడా. లేనిపోయింది ఎదుటి వారిని ఊరినే రెచ్చగొట్టడం, వాళ్ళ చివరికి అమెరికా లేకపోతే వాళ్ళ బతుకులేనటువంటి యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా వైట్ హౌస్ లో ఆయన ధిక్కరించి ఆయన మీద కోపగించుకుని బయటకు వెళ్ళిపోయాడంటే, ఆయనతో సంతకం పెట్టకుండా అగ్రిమెంట్ మీద అంత ఎదురు తిరిగాడంటే ఆయన ఎంత విధంగా మానసికంగా ఎదుటి వ్యక్తుల్ని వేధిస్తాడు, వాళ్ళటువంటి అహంకారపూరితంగా వ్యవహరిస్తాడు అనేది మనం తెలుస్తుంది. ఆయన మాట్లాడే మాటలు ఎక్కువ కూడా అనేక విషయాలు. ఇప్పుడు చాలా మంది ప్రతి వాళ్ళు కూడా లాబింగ్ చేస్తారు, ప్రతి వాళ్ళు కూడా అమెరికా ప్రయోజనాల కోసం టారిఫ్లు కానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు ఆయన. కానీ మీరు చెప్పిన విధంగా మీరు చేయకపోతే మీ వాణిజ్యం చేసుకోను అని ఆయన వాడే పదజాలం ఏదైతే ఉందో, ఇక ఘర్షణల్ని, అపోహల్ని వాళ్ళ మధ్య పెంచి సంబంధాలని తెంచుకునేదాకా వెళ్ళేటట్టు అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆయన ఉంటుందన్నమాట. తర్వాత నోబెల్ శాంతి బహుమతి అంటే కేవలము యుద్ధాలు ఆపినంతగా శాంతి అంటే కేవలం యుద్ధం లేని వాతావరణం కాదు. ఇందాక ఆయన చదివారు లిస్టు ఇంతకుముందు నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది, వాటిలో ఎవరు కూడా ఈ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాదు. దళాలామెకి ఇచ్చారు ఉదాహరణకి. అంటే ఒక విధమైనటువంటి ప్రశాంతత వాతావరణం, శాంతియుత జీవనం, అందరూ కలిసి సామరస్యంగా ప్రజలు జీవించగలిగేటువంటి ఒక వ్యవస్థని, సమాజం కోసం పోరాడినటువంటి అనేక మంది సంస్థలు, వ్యక్తులకు ఇస్తారన్నమాట. అయితే ఈనాడు ట్రంప్ అమెరికా ప్రజల్లో వాషింగ్టన్ పోస్ట్ జరిపినటువంటి ఒక సర్వేలో 76% మంది అమెరికా ప్రజల ఆయనకి నోబెల్ బహుమతి అవసరం లేదు అన్నారు. కేవలం 22% మాత్రమే ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పారన్నమాట. అంటే ఆ విధంగా ఆయన మీద ఒక విధమైనటువంటి అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఎకడమిక్ ఫ్రీడమ్ అనేది వాళ్ళ అమెరికా ప్రజలు ఎక్కువ కూడా ఈయన వచ్చిన తర్వాత ఎకడమిక్ ఫ్రీడమ్కి దెబ్బ తగిలింది. అసలు అమెరికా ప్రపంచంలోనే పరిశోధనా రంగంలో ఆధునిక పరిశోధన రంగంలో అత్యధిక నిధులు ఖర్చు పెట్టిన దేశం. అలాంటి కొన్ని బిలియన్ల నిధుల్ని ఈయన కట్ చేసి ఇవ్వకుండా ఆపేసి దేశంలో పరిశోధనలన్నింటినీ కూడా, కీలకమైన పరిశోధనలు కూడా ఈయన ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల చైనా ఇవాళ పరిశోధన రంగంలో అనేక రంగాల్లో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఈయన వల్ల కనిపిస్తున్నాయి అనమాట. ఇవాళ ఒక విధం ఏంటంటే అలజడిని అమెరికాలో అంతర్గతంగా కానీ ప్రపంచ వ్యవహారాల్లో కానీ ఒక అలజడి సృష్టించే వ్యక్తిగా ఉన్నారు. కానీ ఒక ప్రశాంతత, అంతకుముందు యుద్ధాలకి దారి తీసిన వాళ్ళు కూడా మేము శాంతి కోసం యుద్ధం చేస్తాం అనేవాళ్ళు, వాళ్ళు కూడా ప్రశాంతంగా మాట్లాడేవారు. కానీ ఈ విధంగా ఎదుటి వాడిని రెచ్చగొట్టే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది మనకి అంతర్జాతీయ నాయకుల్లో కనిపిస్తారు. రైట్ సార్. జమీందార్ గారు, ప్రపంచ దేశాలు మేధావుల సంగతి కాసేపటి ఉంచితే అండి, అసలు అమెరికాలో అమెరికన్ ప్రజలు ట్రంప్కి నోబెల్ గురించి ఏమనుకుంటున్నారండి? అంటే ఇప్పటి వరకు ఉన్న సర్వేలు కూడా ఏం చెబుతున్నాయండి? అదే ప్రధాన సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ట్రంప్కి ఓటు వేసిన వాళ్లలో 1/3 కూడా ట్రంప్కి సపోర్ట్ చేయట్లేదని ఒక సర్వే ఒకటి చెప్పింది. అంటే ఇందాక వారు చెప్పినట్టుగా 70% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. సహజంగా అండి ఏ దేశం నుంచి అయినా ఒక అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని కానీ దీనికి నామినేషన్ వేస్తున్నారు అంటే మనం రాజకీయాలకు అతీతంగా ఏం చేస్తామంటే సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం జాతీయతావాదంతో. అట్లాంటిది అమెరికాలో 70% ప్రజానీకం ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నారంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుంది. కేవలం 20% వరకే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదొక ప్రధానమైన పాయింట్. ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే, మరి చూడండి, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే పనామా కాలువని మేము స్వాధీనం చేసేసుకుంటాం అన్నాడు. పనామా అనేది ఒక దేశం, దానికి ఒక కాలువ ఉంది, అది అట్లాంటిక్ సముద్రాన్ని పసిఫిక్ ఓషన్ని కలుపుద్ది, అది వాళ్ళ దేశం యొక్క సొత్తు. అది ఏమండి,
కెనడాని మా దేశంలో 51వ స్టేట్గా వచ్చేసేయండి అని కెనడాకి ఆఫర్ చేశాడు. కెనడాని స్వాధీనం చేసుకుంటా అన్నాడు, లేకుంటే ఐస్లాండ్ని స్వాధీనం చేసుకుంటా అన్నాడు, డెన్మార్క్తో ఏదో అన్నాడు. సో ఇట్లాగా అతను తన ప్రవర్తన తీరు విధానం ఉంది చూసారా. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఈటీవీ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇట్లా ప్రతిధ్వని లాంటి చర్చా కార్యక్రమంలో తరచూ మేము పాల్గొంటుంటాం. అనేక మంది పాల్గొంటుంటారు, వక్తలు అనేక రంగాల నుంచి ప్రముఖులు. ఇప్పుడు ఈ రోజు చూడండి, మేము ముగ్గురు వచ్చాము, మాకు వ్యక్తిగతంగా మాకు పరిచయాలు లేవు. అయినప్పటికీ మేము ముగ్గురం కూడా ముక్త కంఠంతో మేము ఏం చెప్తున్నామండి, ట్రంప్ అనర్హుడని చెప్తున్నాం. సో ఈ విధంగా నేను అనుకోవటం ఏంటంటే, అన్నము ఉడికిందా లేదా చూడటానికి 2 గింజలు పెట్టుకుంటే తెలిసిపోద్దని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రంప్ యొక్క అభ్యర్థిత్వాన్ని మాత్రం, నామినేషన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనమంతా ప్రపంచ ప్రజలంతా, అమెరికన్లు మరీ కూడా వాళ్ళు కొంచెం డెమోక్రటిక్గానే ఉంటారు. ప్రపంచ ప్రజలంతా ఏంటంటే ఆ నోబెల్ శాంతి బహుమతికి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు. చూడండి, ట్రంప్ చూడండి ఒబామాతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఒబామా తను దేశాల మధ్య రిలేషన్కి ట్రై చేశాడు. ఒబామా కూడా అఫ్ కోర్స్ అది నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత అనుకోండి, ఇరాన్తో అకార్డు చేశాడు, 5+1 అకార్డు చేశాడు, ఏది అణు ఒప్పందం కుదిర్చాడు ఏమండి. తర్వాత ఒబామా టైంలో ప్యారిస్ అకార్డు జరిగింది, పర్యావరణ సదస్సులో ప్యారిస్ అకార్డు జరిగింది క్లైమేట్ చేంజ్కి. దాన్ని వ్యతిరేకించాడు ట్రంప్. ఒబామా అకార్డుని వ్యతిరేకించాడు ట్రంప్. అంటే ఒక శాంతి గ్రహీతని ప్రైజ్ని ఒక నోబెల్ ప్రైజ్ శాంతి కోసం కావాలనుకున్నవాడు ఏమైతే ఆయనకి ఏ కారణంలో అయితే ఆయనకి శాంతి బహుమతులు వచ్చినాయో దాన్ని వ్యతిరేకించిన ఆయనకి శాంతి బహుమతి ఎట్లా ఇస్తామండి. సో అందు గురించి అనుకుంటా అమెరికా ప్రజలు కూడా ట్రంప్ నాట్ ఓన్లీ ఇది ఈ విషయంలోనే కాదు, చాలా విషయంలో చాలా వ్యతిరేకత ఉంది. ఈ రోజు గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం మీద అనేక మంది, వందలాది మంది, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నారు కదండి, రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు కదండి ట్రంప్కి వ్యతిరేకంగా. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉందనేది మాత్రం దీనివల్ల సుస్పష్టంగా తెలుస్తుందనేది, స్పష్టతగా ఉన్నదనేది నా అభిప్రాయం అండి. రైట్ సార్. అనంత్ గారు మీరు చెప్పండి, నోబెల్ పురస్కారాల ప్రస్థానాన్ని గనక పరిశీలిస్తే ఇట్లాంటి రాజకీయ ఒత్తిళ్లకు ఆ ఎంపిక కమిటీ తలొగ్గుతుందా అండి, మీరేమంటారు? అంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే నార్వే అనేది ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ బాగా క్రిస్టలైజ్ అయ్యి కొంచెం తక్కిన దేశాల మీద చూసుకుంటే చాలా బాగుంటాయండి. అంటే వాళ్ళకి ఆ డెమోక్రటిక్ స్పిరిట్ అది ఇన్గ్రెయిన్ అయిపోయింది. అంటే డెమోక్రసీ అని చాలా దేశాలు చెప్పుకుంటాయి, కానీ ఆ ఫ్రీడమ్స్ కానీ లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎట్టా నడవాలి ఏంటి అనేది వాళ్ళు సీరియస్గా ఉంటారు. అంటే నామకే వాస డెమోక్రసీస్ లాగా కాకుండా వాళ్ళు కొంతవరకు ఉన్న దేశాల మీద చూసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళది. సో అంత తొందరగా వాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళ ప్రెషర్ తలొగ్గుతారని నేనైతే అనుకోవట్లా. ఒకవేళ కనుక తలొగ్గినట్టయితే అది చాలా బాధాకరం అనుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి మనం అంటే చదువుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి ఏంటంటే నోబెల్ పురస్కారం అంటే అది చాలా ఇంపార్టెంట్ది, చాలా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా అన్నిటిలో కన్నా అదే గొప్పదని చెప్పే ఆలోచనలు ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. జనరల్గా ఏమంటారంటే రీసెర్చ్లో, అంటే ఈ సబ్జెక్ట్స్లో, వేరే సబ్జెక్ట్స్లో, సైన్సెస్ వీటన్నిటిలో అయితే వాళ్ళకి రీసెర్చ్లో సైటేషన్ అనేది ఇంపార్టెంట్, పబ్లికేషన్ సైటెడ్లో సైంటిస్టులు వాళ్ళకి. సో ఒక యావరేజ్ మీద తీసుకున్నట్టయితే నోబెల్ ప్రైజ్కి అర్హత ఉండాలి, లేకపోతే ఎక్కువ మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి వచ్చింది 10,000 సైటేషన్స్ ఉంటే వాళ్ళకి ఆ రేంజ్లో నోబెల్ ప్రైజ్ స్థాయిలో ఉంటారని చెప్పి అంటారు. 10,000 సైటేషన్స్ రావటం అంటే రీసెర్చ్లో అసలు చాలా కష్టమైంది. 1000 అంటేనే చాలా గొప్ప విషయం. అటువంటిది 10,000 అని అంటే వాళ్ళు జీవితాంతం ఆ రీసెర్చ్ చేస్తానే ఉండే వాళ్ళకి. అట్లాగే ఇవన్నీ కూడా మనకు అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వ్యవస్థ కోసం, ప్రపంచ శాంతి కోసం, అంటే మానవ జాతి కోసం వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోరాటాలు కానీ, లేకపోతే వాళ్ళ యాజిటేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ కృషి కానీ చేస్తూ ఉన్నట్టు. అది ఈ టైప్ వాళ్ళు మరి ఇప్పుడు దాకా అంటే నామినేషన్స్ అయితే ఉంటాయిలే, నామినేషన్స్ ఉండడానికి ఏముంది, హిట్లర్కి స్టాలిన్కి కూడా నామినేషన్ పెట్టారు కానీ బట్ వాళ్ళకి ఎక్కడ రాలేదు. సో అందుకని ఆ క్రెడిబిలిటీ కనుక ఉండాలి అని అంటే అమెరికాలో క్రెడిబిలిటీ లేకపోతే ట్రంప్ సపోర్టర్స్లో క్రెడిబిలిటీ కాదని, ప్రపంచవ్యాప్తంగా కనుక దానికి క్రెడిబిలిటీ ఉండాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన ఆల్ఫ్రెడ్ నోబెల్ అన్న ఆయన విల్లులో రాసింది ఏంటంటే అంతకుముందు సంవత్సరంలో మానవ జాతికి కృషి చేసిన వాళ్ళకి, మానవ జాతి కృషి ఈయనేం చేసినట్టు మరి నాకైతే అనిపించలేదండి. మరి ఆయనకి అంటే ఎవరికాళ్ళకి అనిపిస్తుంది, కానీ
ఎవరికాళ్ళకి అనిపించినప్పటికీ, అందుకనే నోబెల్ కమిటీలో ఒక ముఖ్యమైన ఇది ఉందండి ఆ నోబెల్ ప్రైజ్కి, ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకోకూడదు. లేకపోతే ట్రంప్ గారు లాంటి వాళ్ళు అందరూ వెళ్ళి నాకే కావాలని చెప్పి, నాకు అర్హత ఉందని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారని చెప్పి వాళ్ళు ముందే అది కుదరదని చెప్పేశారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఇన్స్టిట్యూషన్, ట్రంప్ లాంటి వాళ్ళండి, ట్రంప్ అనే కాదు చాలా దేశాల్లో అటువంటి వాళ్ళు ఉంటున్నారు, ప్రతి ఇన్స్టిట్యూషన్ని సర్వనాశనం చేసి వస్తున్నారు. సో ఒకవేళ కనుక ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టయితే ఆ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేసే వాళ్ళకి ఈ నోబెల్ కమిటీ తలొగ్గినట్టు అవుతుంది. లేదు అని అంటే మా ఇన్స్టిట్యూషన్ నాశనం చేయనివ్వము అని ఒక పవర్ఫుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనుకుంటుందని నేను భావిస్తానండి. ఎందుకంటే అందరిలాగానే ఆ ప్రెషర్కి తలొగ్గారంటే ఏముంది, వాళ్ళు దీనికంటారు, రేపు ఇంకో దానికంటారు. సో ఎక్కడో చోట అడ్డుకట్టు అనేది ఉండాలి. మా ప్రైజ్ అనేది అట్ట వెళ్ళదు. అప్పుడప్పుడు నేను తప్పులు జరగచ్చు, అది ఆ కమిటీ ఆ అడ్వైజర్ బట్టి ఉంటుంది. ఎందుకంటే అడ్వైజర్స్ మారుతూ ఉంటారు, అప్పుడు సేమ్ వాళ్ళు ఉండరండి వాళ్ళకి. సో అటువంటి ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు అనే లెక్కలో వాళ్ళు చెప్పుకోవడానికి ఆ క్రెడిబిలిటీ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఉండదని భావిస్తున్నాను. ఒకవేళ జరిగినట్టయితే కనుక అది బాధాకరమని అనుకోవాలండి మనందరం. సార్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి అనంత్ గారు. మీరే ఇందాక మనకి జమీందార్ గారు కూడా ఒక కంపారిజేషన్ తెచ్చారు ఒబామాకి సంబంధించి ట్రంప్కి. ఆ విషయంలో మీరేమంటారు సార్? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. లేదండి, ఇప్పుడు అది నాట్ అట్ ఆల్ కంపేరబుల్ అండి అది చూసుకుంటే. ఎందుకంటే ఆ పరిస్థితి, ఇప్పుడు పాలస్తీనియన్ తీసుకొచ్చారండి ఆయన. పాలస్తీనియన్ క్రైసిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అట్లాగే రకరకాల క్లైమేట్ చేంజ్ అని ఇందాక వక్తలు చెప్పారు. సో ఇప్పుడు పలానా వాళ్ళకి వచ్చిందని చెప్పి నాకు అర్హత అని అంటే దానికి అంతం ఎక్కడ ఉంటుందండి? ప్రతి ప్రెసిడెంట్ అడుగుతాడు, అమెరికా వచ్చే ప్రతి ప్రెసిడెంట్, లేకపోతే తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు అడుగుతారు, లేకపోతే నార్వే వాళ్ళు అడుగుతారు, మా దేశంలోనే ఉందిగా అంటారు వాళ్ళు. సో అది ఎక్స్కి వచ్చిందని చెప్పి వైకి రావటం కాదండి. ఎక్స్ ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్, అట్లాగే వై ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కంపేర్ చేసుకోవటం ఇదేదో ఎలక్ట్రల్ పాలిటిక్స్ కాదు కదండి. సో అసలు కంప్లీట్లీ డిఫరెంట్ పీరియడ్ అండి. 2008, 9, 10 ఆ ప్రాంతాలకి నేను 2025 ట్రంప్ బిహేవియర్ కి అసలు కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. అసలు కంపారిజన్ కాదండి. సో అది నేనైతే అట్లా అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఓకే సార్. నరేంద్ర గారు, అమెరికాకు దగ్గరగా ఉండే యూరప్ దేశాలు కూడా ట్రంప్ నోబెల్ ప్రయత్నాల్లో ఎందుకు కలిసి రావట్లేదండి? అన్నీ దాటి ఆయన నోబెల్ సాధిస్తే తర్వాత ప్రభావ పరిణామాలు ఎట్లా ఉండొచ్చండి? ఒక విధంగా ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో ఐసోలేటెడ్గా ఏకాకిగా మారిపోతుంది. ఆయన కావాలని, ఆయన స్లోగనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాను గ్రేట్ చేయాలని తప్ప ఇతర దేశాలను కలుపుకుపోవటానికి, అంతర్జాతీయ నాయకత్వం వహించడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడలేదు. అలా సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ప్రపంచంలో ఒక విధంగా అమెరికా పెద్దన్నగా ఉండి తిరుగులేని ఒక పెద్దరికం అమెరికా వహిస్తూ వచ్చింది అంతర్జాతీయ వ్యవహారాల్లో. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా సరే అమెరికా దయాదర్శనం మీద అమెరికా చెప్పినట్టు వినేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈయన వచ్చిన తర్వాత అసలు అంతర్జాతీయంగా కన్నా అమెరికాని గ్రేట్ చేయాలనేటువంటి నినాదం తీసుకుని అంతర్జాతీయంగా అమెరికా వహిస్తున్నటువంటి పాత్ర నుంచి కొంచెం వెనక్కి వెళ్తున్నటువంటి సంకేతాలు అనేక విషయాలకు ఇచ్చారు. అది క్లైమేట్ సదస్సు నుంచి బయటకు వెళ్ళిపోవటం కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమించడం కావచ్చు. ఈ విధంగా అంతర్జాతీయ సంస్థల్లో ఇదివరకులాగా అమెరికా ఒక కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహించడం అనేది తగ్గిపోతూ వచ్చింది. ఆ తర్వాత ట్రంప్ అమెరికాకి చాలా కాలం ఐరోపా దేశాలన్నీ కూడా అమెరికా చెప్పు చేతల్లో ఉండే విధంగా అమెరికాకి బలమైన మద్దతుదారులుగా ఉంటూ వచ్చాయి. కానీ ట్రంప్ విధానం వలన, ముఖ్యంగా రష్యా మీద విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు కావచ్చు, ఇతర విధానాల వలన ఎక్కువగా ఆర్థికంగా ఇతర బాధలు అనిపిస్తుంది ఐరోపా దేశాలు. అందుకని అవన్నీ కూడా ఒక విధంగా ట్రంప్ యొక్క విధానాల వల్ల బాధిత దేశాలకు ఉన్నాయి. అందువలన ఈ ట్రంప్ కూడా ఆ దేశాల పట్ల ఒక ధిక్కార ధోరణిలో నేను చెప్పినట్టు మీరు వినాలని తప్పితే వాళ్ళని కలుపుకుపోయేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. అందుకనే ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ అనేక దేశాలు ట్రంప్ యొక్క అనేక విషయాల్లో ట్రంప్తో బహిరంగంగా విభేదిస్తున్నారు. వాళ్ళు పాలస్తీనా విషయంలో ఇవాళ అనేక 3-4 దేశాలు ఇవాళ పాలస్తీనియాన్ని గుర్తించాయంటే ఇంత ఘర్షణలు జరుగుతున్న టైంలో అదే విధంగా ట్రంప్ని బహిరంగంగా ట్రంప్ యొక్క నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని సవాల్ చేయటమే అన్నమాట. అది ఆ విధంగా ఒక బ్రిటన్ మాత్రమే ఇప్పుడు కూడా అమెరికాని, ట్రంప్ని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ మిగతా దేశాలన్నీ కూడా దాదాపు ఆయన వల్ల ఒక అసంతృప్తి ఉన్నాయి. దానివల్ల ఈ నోబెల్ ప్రైజ్ విషయంలో కూడా అది ఒకవేళ నోబెల్ ప్రైజ్ వచ్చినంత మాత్రాన వాళ్ళ కొత్తగా పెద్ద కిరీటం కానీ, ఈయన ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా పాత్ర కానీ,
పెద్దగా మార్పు ఉంటుందని నేనేం అనుకోను. ఎందుకంటే ఇవాళ అమెరికానే అనేక విధాలుగా ఒక ఉద్యోగ భద్రత కావచ్చు, లేకపోతే ఆర్థిక అధిక ధరలు కావచ్చు, ఇతర అనేక విషయాల్లో అమెరికానే అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇవాళ వాటిని షట్ డౌన్ ప్రకటించారు. ఇవాళ ఏ విధంగా దాన్ని ఎకానమీని పైకి తీసుకొస్తారు, కాపాడతారు ట్రంప్ అనేది ఇవాళ ప్రశ్నార్థంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐరోపా దేశాల మీద ట్రంప్ తో వ్యతిరేకించడం వలన ఈ దేశాలని ఇంతకన్నా ఇంకా నష్టపరిచేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అవి కూడా తమ యొక్క ఏ విధంగా అయితే ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసం, అమెరికా ఎకానమీ కాపాడటం కోసం ఒక ఇతర దేశాలకు ఇబ్బందికరమైనటువంటి విధానాలు అవలంబించడానికి టారిఫ్ రేట్తో ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఐరోపా దేశాలు కూడా తమ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఇవాళ ఒక విధంగా మనకి భారతదేశం రష్యా నుంచి మీరు ముడి చమురు తేవటానికి లేదు, ఆయిల్ కొనడానికి లేదు అన్నప్పుడు అనేక ఐరోపా దేశాలు ఇవాళ గ్యాస్ అనేది పెద్ద ఎత్తున కొంటున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఐరోపాలో ఇవాళ ట్రంప్ అంతర్జాతీయంగా అమెరికా ఏకాకిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్, ఇది మొత్తంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతి పొందాలంటే అందుకుండే అర్హతలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి పొందిన వారి ప్రొఫైల్స్ చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఇక ట్రంప్ పదే పదే చెప్తున్నట్టు యుద్ధాలు ఆపాయనున్న విషయంపై ప్రపంచ దేశాలకు ఇప్పటికే చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. మరి ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సి వస్తే అమెరికన్ ప్రజలు కూడా తమ అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్న నోబెల్ కమిటీ కూడా త్వరలోనే ఈ విషయంపై తేల్చనుంది. మరి వేచి చూద్దాం త్వరలో ఎటువంటి నిర్ణయం రాబోతుందో. ధన్యవాదాలు జమీందార్ గారు, అనంత్ గారు, నరేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.